పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథం నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనము నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము నుంచి 38వ వచనం వరకు. స్వార్త పట్టణము మత్తయి స్వార్త 3వ అధ్యాయము 13వ వచనము నుంచి 17వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవముతో మనము క్రిస్మస్ కాలాన్ని ముగిస్తున్నాము. యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవముతో సామాన్య కాలాన్ని మనం ప్రారంభిస్తున్నాము. యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుచున్న ఈ తరుణంలో చాలామందికి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడు కదా, పాపరహితుడు కదా, పాపము సోకనివాడు కదా, అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బప్తిస్మాన్ని స్వీకరించాడు అని. ఈ ప్రశ్నకు మనం జవాబు చెప్పే ముందు 1900వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక సంఘటనని మనం తెలుసుకుంటూ ఈ ప్రశ్నకు జవాబును మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, 19వ శతాబ్దంలో హవాయి దీవులలో కుష్ఠరోగము భయంకరంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అటువంటి తరుణంలో హవాయి దీవులలో కుష్ఠరోగము సోకినటువంటి కుష్ఠరోగులను మొలకోయ్ అనేటువంటి ద్వీపమునకు తరలించి అక్కడ ఒక కాలనీని ఏర్పాటు చేసి వారికి వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. స్వచ్ఛందంగా ఈ కుష్ఠరోగులకు సేవ చేయటానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అటువంటి పరిస్థితులలో బెల్జియం దేశానికి చెందినటువంటి ఓ గురువు ఫాదర్ డామియన్ ఈ మొలకోయ్ అనేటువంటి ద్వీపమునకు వెళ్ళి కుష్ఠరోగులకు సేవ చేయాలని అనుకున్నట్లుగానే తన మతాధికారుల నుండి అనుమతిని కోరాడు. మతాధికారులు కూడా అనుమతినిచ్చారు. అనుమతి తీసుకున్నటువంటి ఈ ఫాదర్ డామియన్ మొలకోయ్ అనేటువంటి ద్వీపానికి వెళ్ళి సేవ చేయటం ప్రారంభించాడు. ముందు తాను ఈ కుష్ఠరోగులకు కొంచెం దూరాన్ని పాటిస్తూనే సేవ చేసినప్పటికీ తాను అనుకున్నాడు, ఈ కుష్ఠరోగులకు నేను సేవను పరిపూర్ణంగా చేయాలంటే వీరితో పాటు నేను కూడా ఒకడినైతే బాగుంటుంది. అప్పుడు వీళ్ళు నన్ను
పూర్తిగా అంగీకరిస్తారు. కనుక నాకు కూడా కుష్ఠరోగము సోకితే బాగుండు, నేను వీరిలో ఒకటిగా ఉండిపోయి వీళ్ళకి అంకిత భావంతో పరిపూర్ణంగా సేవ చేయొచ్చు అని ఆశపడ్డాడు. తను ఆశపడినట్లే కొంతకాలానికి ఈ ఫాదర్ డామియన్కి కుష్ఠరోగం సోకింది. కుష్ఠరోగం సోకినప్పుడు ఈ ఫాదర్ డామియన్ బాధపడలా, దుఃఖించలా, చాలా సంతోషించాడు. తనకెప్పుడైతే కుష్ఠరోగం సోకింది అని చెప్పి తెలుసుకున్నాడో ఆ క్షణంలోనే ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను మీతో ఒక్కడిగా ఉన్నా, నేను మీలాంటి వాడనే, కనుక మీకు నేను పరిపూర్ణంగా సేవ చేస్తాను అని చెప్పిన వెంటనే ఆ మాటలు విని ఆ కుష్ఠరోగాన్ని చూచినటువంటి ఆ కుష్ఠరోగులు అప్పుడు వరకు ఈ ఫాదర్ డామియన్ని కొంచెం దూరంగా ఉంచుతూ ఉన్నటువంటి ఈ ప్రజలు ఆ క్షణము నుంచి ఆలింగనం చేసుకుని వారి హృదయములో కుష్ఠరోగం సోకినటువంటి ఈ ఫాదర్ డామియన్కి చోటు ఇచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ఫాదర్ డామియన్ కుష్ఠరోగులకు పరిపూర్ణమైనటువంటి సేవ చేయటానికి తాను కూడా ఆ కుష్ఠరోగులలో ఒక్కడిగా కావాలేనని అనుకున్నాడు. అలాగే అయ్యాడు. ఈ రోజున మనం యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సమయంలో ఆ ప్రభువు పాపము చేసి పాపం వలన కొట్టిమిట్టాడుతున్నటువంటి మానవాళితో తాను కూడా ఒకడినే చెప్పి సంఘీభావాన్ని తెలియచేయటానికి ఆయన యోర్దాను నదికి వెళ్ళి పశ్చాత్తాపమును సూచించే బప్తిస్మ యోహాను గారి చేత బప్తిస్మాన్ని స్వీకరించటానికి వరుసలో నిలబడినటువంటి ఆ ప్రజలతో పాటు తాను కూడా వరుసలో నిలబడి బప్తిస్మ యోహాను చేత బప్తిస్మాన్ని స్వీకరించాడు. ఆ మానవాళితో తాను కూడా ఒకడినని గుర్తింపును పొందాడు, సంఘీభావాన్ని వ్యక్తం చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సండే స్కూల్లో మనం ఇది నేర్చుకున్నాం. జ్ఞాన స్నానం అనగా ఏమి, లేక బప్తిస్మము అనగా ఏమి అని. జ్ఞాన స్నానము అనగా లేదా బప్తిస్మము అనగా జన్మ పాపమును కర్మ పాపమును పోగొట్టి దేవునికి బిడ్డలుగాను శ్రీ సభ సభ్యులుగాను చేయు దేవద్రవ్యానుమానమే జ్ఞాన స్నానము లేదా బప్తిస్మము. అయితే యేసుక్రీస్తుకి జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ సోకలేదు కదా, ఆయన పాపరహితుడు కదా. అలాంటప్పుడు ఎందుకు ఆయన పశ్చాత్తాపాన్ని సూచించే బప్తిస్మాని యోహాను గారి చేత ఆయన స్వీకరించాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 5 కారణాలని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు బప్తిస్మాన్ని స్వీకరించాడంటే దేవుని చిత్తమును, దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటున్నారు, ఇప్పటికీ ఇది ఇలాగే జరగనిమ్ము, దేవుని సంకల్పమును నెరవేర్చుట మనకు సమంజసము అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రభువు బప్తిస్మాన్ని స్వీకరించడం అనేటువంటిది తన తండ్రి సంకల్పము.
తన తండ్రి ప్రణాళిక. ఆ ప్రణాళికను, ఆ సంకల్పాన్ని యేసుక్రీస్తు ప్రభు తన వినయము ద్వారా, తన విధేయత ద్వారా నెరవేర్చాడు. వినయముతో, విధేయతతో పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను చేత జ్ఞానస్నానాన్ని స్వీకరించాడు. నెంబర్ 2, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు బప్తిస్మాన్ని స్వీకరించాడు అంటే, మానవులందరితో తాను కూడా ఒకడిగా పరిగణించబడటానికి ఆయన బప్తిస్మాన్ని స్వీకరించాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనములో, మన బలహీనతల గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. ఆయన మన వలె అన్ని విధములుగా శోధించబడినప్పటికీ పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు అని మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, పాపము, జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ సోకనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అయితే పాపము సోకినటువంటి మానవాళిని రక్షించటానికి, తాను కూడా మానవులలో ఒకడిగా పరిగణించబడటానికి ఆయన బప్తిస్మాన్ని స్వీకరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11, 12 వచనాలు ఈ విషయం మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనములో, యేసుక్రీస్తు పాపరహితుడు ఆయనను తండ్రి ఆయనను మన కోసం ఆయనను పాపముగా చేసెను అని. నెంబర్ 3, యేసుక్రీస్తు ఎందుకు బప్తిస్మాన్ని స్వీకరించాడు అంటే, మానవాళి స్వీకరించబోయే బప్తిస్మ జలాన్ని ఆయన పవిత్రపరచటానికి ఆయన బప్తిస్మాన్ని స్వీకరించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మానవాళి పాప క్షమాపణ కొరకు జ్ఞానస్నానాన్ని, బప్తిస్మాన్ని నీటి ద్వారా స్వీకరించాలి. మానవాళి స్వీకరించబోయే బప్తిస్మ జలాన్ని పవిత్రపరచటానికి యోర్దాను జలములో ఆయన అడుగుపెట్టి ఆ జలముతో ఆయన బప్తిస్మాన్ని స్వీకరించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, తీతు గారు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియచేస్తున్నాయి. నెంబర్ 4, యేసుక్రీస్తు ఎందుకు బప్తిస్మమును స్వీకరించాడు అంటే, త్రిత్వం యొక్క పరమరహస్యాన్ని మనకు తెలియజేయటానికి ఆయన బప్తిస్మాన్ని స్వీకరించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బప్తిస్మాన్ని స్వీకరించాడు. త్రిత్వములోని మొదటి వ్యక్తి అయినటువంటి తండ్రి ఆకాశము తెరవబడినప్పుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుతున్నాను అని ప్రకటించాడు. త్రిత్వములోని మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ యేసుక్రీస్తు ప్రభు బప్తిస్మమును స్వీకరించినప్పుడు ఆకాశము తెరవబడగా పావురము రూపములో ప్రభువు మీదకి దిగివచ్చాడు. కనుక త్రిత్వములోని పరమరహస్యాన్ని మానవాళికి తెలియచేయుటకు యేసుక్రీస్తు ప్రభువు బప్తిస్మాన్ని స్వీకరించాడు. నెంబర్ 5, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బప్తిస్మమును స్వీకరించాడు అంటే,
తన బహిరంగ జీవిత ఆరంభానికి గుర్తుగా ఆయన బప్తిస్మాన్ని స్వీకరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బప్తిస్మమును స్వీకరించిన తర్వాత ఆయన తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించి దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని చెప్పి ఆయన ప్రకటించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ పై 5 కారణాల చేత యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడైనప్పటికీ, జన్మ పాపము గాని కర్మ పాపము గాని తనకు సోకనప్పటికీ ఆయన యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను చేత బప్తిస్మాన్ని స్వీకరించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు బప్తిస్మాన్ని స్వీకరించినప్పుడు జరిగినటువంటి 3 ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి ఈ సమయంలో మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఆకాశము తెరవబడినది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 19వ వచనములో మనము ఈ విషయాన్ని చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు బప్తిస్మమును స్వీకరించిన వెంటనే ఆకాశము తెరవబడినది. ఇక్కడ ఆకాశము తెరవబడటం అంటే పరలోకము తెరవబడినది అని అర్థము. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనములో ఆది తల్లిదండ్రులు పాపము చేసిన వెంటనే పరలోకము మూయబడినది. మూయబడినటువంటి పరలోకము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సకల మానవాళి తరపున పశ్చాత్తాపమును వ్యక్తం చేస్తూ మానవాళితో పాటు వరుసలో నిలవబడి బప్తిస్మ యోహాను చేత ఆ బప్తిస్మాన్ని స్వీకరించాడో ఆ క్షణముననే మూయబడినటువంటి ఆ పరలోకము తెరవబడినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా పితా పుత్ర పవిత్రాత్మ నామమున బప్తిస్మమును జ్ఞానస్నానమును స్వీకరిస్తున్నప్పుడు మన కొరకు కూడా పరలోకము తెరవబడుతుంది. మనము బప్తిస్మను స్వీకరించినప్పుడు మన జీవితంలో జరిగే గొప్ప సంఘటన ఇది. మనము బప్తిస్మమును స్వీకరించినప్పుడు మన కోసం పరలోకము తెరవబడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనకు కూడా ఎప్పుడు పరలోకము తెరవబడుతుందో అన్న విషయాన్ని 5 విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మనము కూడా పరిపూర్ణమైన విశ్వాసము కలిగి జీవించినప్పుడు మనకు కూడా పరలోకము తెరవబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాము. నెంబర్ 2, మనము కూడా చివరి వరకు నమ్మక పాత్రులుగా దేవుని యందు జీవించినప్పుడు మనకు కూడా పరలోకము తెరవబడుతుంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55, 56 వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. నెంబర్ 3, మనము కూడా పూర్తి విధేయతను దేవుని యందు కలిగి జీవించినప్పుడు మనకు కూడా పరలోకము తెరవబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనము ఈ విషయం మనకి తెలియజేస్తున్నాయి. నెంబర్ 4, మనము కూడా మన పాపాలకు పశ్చాత్తాపపడి
క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనకు కూడా పరలోకము తెరవబడుతుంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 5, మనము కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థన చేస్తుండగా మనకు కూడా పరలోకము తెరవబడుతుంది. లోకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బప్తిస్మ సమయములో తెరవబడినటువంటి పరలోకము అది నిత్యము మన కొరకు తెరవబడి దేవుని కృపకు పాత్రులయ్యే భాగ్యం కలిగి ఉండాలంటే మనము ఇటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు బప్తిస్మము స్వీకరించినప్పుడు జరిగినటువంటి రెండవ సంఘటన ఇది. నెంబర్ 2, పవిత్రాత్మ దేవుడు పావురము రూపములో యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగివచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమును లేదా బప్తిస్మమును మనము స్వీకరిస్తున్నప్పుడు మన మీదకు కూడా పవిత్రాత్మ దేవుడు దిగి వస్తాడు. మనము బాప్తిస్మము స్వీకరించినప్పుడు మన మీదకి దిగి వచ్చినటువంటి పవిత్రాత్మ మన జీవితంలో ఏమి చేస్తాడు అన్న విషయాన్ని ఇప్పుడు 5 విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మనము బాప్తిస్మమును స్వీకరించినప్పుడు మన మీదకి దిగి వచ్చినటువంటి పవిత్రాత్మ మనకి శక్తిని ఇస్తూ ఉంది. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనము, లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి. నెంబర్ 2, మనము బప్తిస్మమును స్వీకరించినప్పుడు మన మీదకు వచ్చినటువంటి పవిత్రాత్మ మన యొక్క అనుదిన జీవితములో మనం ఎదుర్కొనేటువంటి శోధనలలో మనము ఆ శోధనను ఎదుర్కోవటానికి తగినటువంటి శక్తిని ఇస్తూ ఉంది. గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. నెంబర్ 3, మనము బప్తిస్మమును స్వీకరించినప్పుడు మన మీదకి దిగి వచ్చినటువంటి పవిత్రాత్మ మన యొక్క అనుదిన జీవితములో, మన కుటుంబ జీవితములో, మన సంఘ జీవితములో మనకి శాంతిని ఇస్తూ ఉంది. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. నెంబర్ 4, మనము బప్తిస్మమును స్వీకరించినప్పుడు మనము పొందినటువంటి పవిత్రాత్మ మనలను మన యొక్క అనుదిన జీవితములో మనలను మన పాపముల నుండి శుద్ధీకరిస్తూ ఉంది. తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 13వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 5, మనము బప్తిస్మమును స్వీకరించినప్పుడు మనం పొందినటువంటి పవిత్రాత్మ మన యొక్క అనుదిన జీవితములో దేవునికి సాక్షులుగా జీవించే శక్తిని మనకిస్తుంది, సాక్షులుగా మనలను నిలుపుతుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా బాప్తిస్మమును స్వీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పవిత్రాత్మను పొందినట్లే మనము కూడా పొందుతున్నాం. మనము పొందినటువంటి పవిత్రాత్మ మన అనుదిన జీవితంలో ఈ 5 గొప్ప కార్యాలను చేస్తుంది.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రభువు బప్తిస్మమును స్వీకరించినప్పుడు తన జీవితంలో జరిగినటువంటి 3వ గొప్ప సంఘటన ఇది. నెంబర్ 3, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అధికముగా ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆకాశము తెరవబడగా పవిత్రాత్మ పావుల రూపములో యేసుక్రీస్తు ప్రభు మీదకి రాగా తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను అధికముగా ఆనందించుతున్నాను అని ప్రకటించాడు. ఈ ప్రకటన ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి అద్భుతాలు చేయలా, ఎటువంటి బోధ చేయలా, ఎటువంటి గొప్ప కార్యాలు చేయలా. అయినప్పటికీ ఆయన యందు ఆయన అధికముగా ఆనందించుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రియమైన కుమారుడు కాబట్టి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన యందు కూడా దేవుడు ఇదే రీతిగా ఆనందిస్తాడు. మనకున్న టైటిల్స్ బట్టి కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి కాదు, మనకున్నటువంటి ధనము బట్టి కాదు, మనం సాధించిన విజయాలు బట్టి కాదు, కానీ మనము ఆయన బిడ్డలము కాబట్టి ఆయన మన యందు అధికముగా ఆనందిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలమే. యోహాను గారు రాసిన 1వ లేఖ 3వ అధ్యాయం 1వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక మనము ఏ విధముగా జీవిస్తే దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటాము అన్న విషయాన్ని 5 విషయాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, బప్తిస్మమును స్వీకరించినటువంటి మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడం వలన దేవునికి ప్రియమైన బిడ్డలం కాగలము. పేతురు గారు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 16వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 2, బప్తిస్మమును స్వీకరించినటువంటి మనము బప్తిస్మము రోజున చేసిన వాగ్దానాలకు నమ్మక పాత్రులుగా జీవించడం వలన మనము దేవునికి ప్రియమైన బిడ్డలం కాగలము. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 4వ అధ్యాయము 2వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 3, బప్తిస్మమును స్వీకరించినటువంటి మనము సంపూర్ణ విశ్వాసముతో దేవుని యందు జీవించడం వలన ఆయన తృప్తిపరచగలము, ఆయన ప్రియమైన బిడ్డలుగా జీవించగలము. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 4, బప్తిస్మమును స్వీకరించినటువంటి మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించడం వలన మనము దేవునికి ప్రియమైన బిడ్డలం కాగలము. ఆయన మన యందు అధికముగా ఆనందిస్తాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 2వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 5, బప్తిస్మమును స్వీకరించినటువంటి మనము మంచి క్రియలు చేయటం ద్వారా ఆ మంచి క్రియలను, ఆ మంచితనాన్ని ఇతరులతో పంచుకోవటం ద్వారా మనము దేవునికి ప్రియమైన బిడ్డలం కాగలము. దేవుడు మన యందు అధికముగా ఆనందిస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 16వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు బప్తిస్మ మహోత్సవము మన బప్తిస్మాన్ని కూడా మనకు గుర్తు చేసి మనము బప్తిస్మం రోజున చేసిన వాగ్దానాలకు అనుగుణంగా జీవించాలని మనల్ని కోరుతూ ఉంది. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.